అవును, వాళ్ళ బాగా మార్కులు వచ్చి ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. ఆ నాలెడ్జ్ పిల్లలకి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అందుకని ఎవరు పిహెచ్డి వాళ్ళు ఇక్కడ రిక్రూట్ అయినా సరే వాళ్ళు ఒక 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకోవాలి. పిల్లల్ని ఎట్లా క్లాస్ అడ్రస్ చేయాలి, బోర్డుని ఎట్లా మేనేజ్ చేయాలి, పిల్లల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాడి టెంపర్మెంట్ ఎట్లా అర్థం చేసుకోవాలి, వాడి యాటిట్యూడ్స్ ని ఎట్లా చదవాలి, మీరు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అనేది మీకు ఎట్లా తెలియాలి. ఇదంతా అండర్గో ట్రైనింగ్ ఈవెన్ ఫర్ పిహెచ్డి పీపుల్ ఫర్ 2 months. ఆ ట్రైనింగ్ లో వీళ్ళు ఫిట్ అని వాళ్ళు చెప్తేనే ట్రైనింగ్ వాళ్ళు క్లాసు పంపిస్తారు, లేకపోతే ఉద్యోగం ఉంటుంది క్లాసు మాత్రం పంపించారు. So this is the extra care we are taking. Nobody, no public or private institution is doing this. Okay, this is all inside story. I don't write, I don't advertise, but students మాత్రం తెలుసు ఇదంతా. సో ఎందుకని బాగా వచ్చి ప్లేస్మెంట్స్ బాగా అయింది, మంచిగా అయ్యారు. దిస్ ఈస్ అబౌట్ ద టీచింగ్ పార్ట్. బోత్ ఫ్యాకల్టీ విషయంలోనూ అట్లానే ఆ ఫ్యాకల్టీ చేసే పద్ధతిలో కూడా కంటిన్యూస్ మానిటరింగ్ అవుతుంది. 3వ అంశము, ఫస్ట్ టైం 3 years కిందటే మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా రివైజ్ చేస్తాం ఈ బ్యాచ్ వాళ్ళకి. సో ఫస్ట్ టైం ఈ ఏరియాలో మేమే కరికులం ని రివైజ్ చేసాం. కరికులం అంటే మొత్తం సిలబస్ ఒకటే కాదు, మొత్తం ఏం చేయాల్సింది అనేది రివైజ్ చేసి వీళ్ళకి అప్లికేషన్ ఓరియంటెడ్ గా, ల్యాబ్ ఓరియంటెడ్ గా, ప్రాక్టికల్ గా ఓరియంటెడ్ గా మొత్తం కరికులం ని చేశాం. అదే ఇప్పుడు ఈ సంవత్సరం ఏఐసిటి వాళ్ళు కూడా 4 ఏళ్ల తర్వాత చేశారు, మేము 4 సంవత్సరాల కింద చేసాం అదే పని. ఇప్పుడు ఏఐసిటి మిగతా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఈ పని చేయండి అని పంపించారు ఈ సంవత్సరం. బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద లాస్ట్ 4 years. ఎందుకు అని అంటే ఇంజనీరింగ్ అంటే దాని చదవటం, పరీక్ష రాయడం, మార్కులు తెచ్చుకోవడం అట్లా కాదు. వాళ్ళకి అప్లికేషన్ అది వాడి పని చేతులతో పని చేయగలరా లేదా అనేది ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4 years చదువుతాడు, ఇంట్లో ఫ్యాన్ తిరగకపోతే బయట నుంచి వెళ్ళిస్తాం, అదే కదా. ఎలక్ట్రానిక్స్ 4 years చదువుతాడు, టీవీ పని చేయకపోతే బయట నుంచి పిలుస్తాం. ఏం చదవాలి? అందుకని అవన్నీ ఇక్కడ లాబొరేటరీస్ పెట్టాం మేము, మొత్తం బేసిక్ థింగ్స్ కూడా చేయాలి. అట్లానే ఉదాహరణ ఫస్ట్ ఇయర్ లో ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు మీరు హార్డ్నెస్ ఆఫ్ వాటర్ చదువుతారు, ఇది హార్డ్నెస్ అని రాస్తారు పరీక్షలో, కానీ ఎప్పుడు దాన్ని నెవర్ టెస్ట్. మేము అందుకని ఈ పిల్లలకి ఏం చెప్తామంటే, మీ చెరువులో నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో హార్డ్నెస్ ఎంత ఉంది టెస్ట్ చేస్తూ చూడండి అని చెప్తాం. సో ఇట్లా కరికులం మొత్తం రివైజ్ చేసి అప్లికేషన్ ఓరియంటెడ్ గా వాళ్ళు చేతులతో చేసే పరిస్థితి కల్పించి చేయటం వల్ల వాళ్ళు మొనాటనస్ కాకుండా, ఇంటర్మీడియట్ లో కాదా ముద్దుగా విని ముద్దుగా గుర్తుపెట్టుకొని ముద్దుగా చదవటం కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ తో ఆనందంగా సంతోషంగా ఇదంతా చేయడానికి వీలవుతుంది. వాళ్ళు ఏమి చదువుతారో అది చేతులతో చేస్తారు. ద హోల్ ప్రాసెస్ వాళ్ళు చాలా ఈ ప్రక్రియ అంతా సంతోషంగా జరిగేటట్లు అవుతుంది. సో ఇది 3వ అంశం కరికులం గురించి. తర్వాత మీరు అందరూ అనుకున్నట్టు, చాలా మంది అనుకున్నట్టు, మనకి ఈ పిల్లలకి 99% 98% వస్తే ఉద్యోగం రావాలని ఏం లేదు, రాదు కూడా. అవును, రాదు. 99% వచ్చినంత మాత్రం ఉద్యోగం రావాలని ఏం లేదు. ఆ 99% లేకపోతే 75% ఇంకా 4-5 అంశాలు ఉంటాయి కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఇప్పటిదాకా మీరు స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ అసలు ఆలోచనే వచ్చి ఉండదు ఏం కావాలి పిల్లలకి అనేది. సో ఏం కావాలి ఇంకా మిగతా ఈ ఉద్యోగం రావాలి అంటే ముందు మంచి కమ్యూనికేషన్ ఉండాలి, బాగా మాట్లాడే శక్తి ఉండాలి, బాగా రాసే శక్తి ఉండాలి, అదొకటి. రెండవది 10 మందితో పనిచేసే, మీరేం చెప్తారు పిల్లలకి ఎవరితో మాట్లాడవాకముందు చెప్తారు, అది తప్పు. అందరితో మాట్లాడాలి, అందరితో మంచిగా ఉండాలి, 10 మందితో పనిచేసే శక్తి ఉండాలి. మూడవది కొంచెం కొత్తగా ఆలోచించే తరహతో ఉండాలి. సో ఈ 3-4 అంశాలు ఉంటేనే వాళ్ళలో, అట్లనే ఈ కల్చరల్ ఐటమ్స్ వాటిలో పార్టిసిపేషన్ ఉంటేనే నడుస్తుంది.
వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ టెస్ట్ చేస్తారు ఉద్యోగం ఇచ్చే ముందు. పూర్తి మార్కులు నిమిషంలో చూసేస్తారు. మిగతాది పర్సనాలిటీ ఏంటి, మొత్తము సరిగ్గా అతనికి ఉన్న నాలెడ్జ్ పక్కన వాడికి చెప్పగలరా లేదా, కమ్యూనికేషన్ ఉందా లేదా, పక్క వాడితో పని చేయగలరా లేదా, టీచర్లు అంటే గౌరవం ఉందా లేదా, పక్కవాడంటే గౌరవం ఉందా లేదా. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్టెడ్ బిఫోర్ గివింగ్ ఎ జాబ్. దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఐటీ జాబ్స్ అండ్ ఎనీ జాబ్ ఫర్ దట్ మ్యాటర్. సో ఇవి డెవలప్ చేయడం కోసం ఈ యూనివర్సిటీలో ప్రతి 15-20 రోజులకి ఏదో ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఇవన్నీ నేర్పడం జరుగుతుంది. అది మొదటిదైతే కమ్యూనికేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. దానికోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో మేము ఒప్పందం తీసుకొని 120 గంటలు 130 గంటలు దానికి స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టి ఆ ఇంగ్లీష్ నేర్పి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకుంటారు, కానీ బాబు 2 మాటలు మాట్లాడుకుంటే భయపడిపోతారు. సో 4 సెంటెన్సులు రాయండి అంటే భయపడిపోతారు. సో అట్లా కాకుండా ఆ ఇంగ్లీష్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో సహకారంతో ఇక్కడ కోర్సు రన్ చేస్తున్నాము. అందరి పిల్లలకి ఆ కోర్సు నడుస్తుంది. అందరూ ఎంత బాగా చేస్తున్నారు అంటే వీళ్ళు ముంబై వాళ్ళ కంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళ కంటే ముందు ఉన్నారు. 3 సార్లు మన యూనివర్సిటీ వాళ్ళకి ఫస్ట్ పొజిషన్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రకటించింది. సో దట్ ఈస్ అంటే వాళ్ళు ట్రైన్ చేస్తే అంత బాగా అవుతారు. అప్పుడు దాంతోపాటు లాంగ్వేజ్ రావడమే కాదు, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, ధైర్యం కూడా వస్తుంది. ఎందుకు పక్కనాడితో మాట్లాడే ధైర్యం ఉన్నదంటే నేను మాట్లాడాను అంతే, నాకు భాష రాదు. సో ఆ ధైర్యం కూడా వస్తుంది. ఈ మిగతా ఈ టీమ్ స్పిరిట్ ఇవన్నీ డెవలప్ చేయడం కోసం ప్రతి 15-20 రోజులకి ఏదో ఒక ప్రోగ్రాము ఈ యూనివర్సిటీలో కంటిన్యూస్గా కండక్ట్ చేస్తుంది. మీకంటే అది వేస్ట్ ఏమో, మార్కులు రావు కదా దానివల్ల అనిపిస్తుంది. ఏది వేస్ట్ అవ్వదు, డెఫినెట్గా ఉపయోగం అవుతుంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు చాలా ఆశ్చర్యము, ఈ సంవత్సరం నుంచి స్పోర్ట్స్ కూడా క్రెడిట్ పెట్టాం, మార్కులు పెట్టాం. ఇదేంటి విధంగా ఉందనిపిస్తుంది. స్పోర్ట్స్కి ఎందుకు క్రెడిట్? అవును, మార్కులు పెట్టాం దాన్ని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. అండ్ వీఆర్ గోయింగ్ టు రైట్ బిగ్ మ్యానేజర్స్. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, మీరు సరే మేము ఇక్కడ ఏదో బాగా చేయించి ఎన్ని స్కిల్స్ అన్ని ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తాం. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అని మీరు ఒకసారి గమనిస్తే సుమారుగా 40% ఈ పిల్లలు అసలు పిల్లలు కలలేకపోతున్నారు. చూశారు కదా, ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ 1, 10, 20 పెరిగిపోయింది. అంటే వీళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ సరిగా లేదన్నమాట. ఫ్యామిలీ లైఫ్ డిజాస్టర్స్. అంటే ఉద్యోగం ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది, అసలు సుఖం లేకపోతే ఎట్లా అయిపోతుంది. బికాస్ పాపం వీళ్ళకి స్కూల్లో ప్లే లేదు, ఇంటర్మీడియట్లో ప్లే లేదు, జస్ట్ లైక్ దట్ అట్లా చాక్లెట్లు తిని పెరుగుతున్నాడు. అయితే ఉద్యోగం అన్నీ ఉన్నాయండి, డబ్బులు ఉన్నాయండి, పిల్లలే లేదు, కుటుంబ సౌఖ్యం లేదు. వాట్ ఈస్ ఇట్ ఫర్ ఆల్ దిస్? సో వీఆర్ మేకింగ్ ఇట్ కంపల్సరీ. స్పోర్ట్స్ నిజానికి అది చాలా ఉపయోగం. ఈ మధ్యలో నన్ను ఎవరో తెలంగాణలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా. తెలంగాణలో ఏం జరిగిందంటే, ఇంటర్మీడియట్ పోతాడు తప్పు చేశాను. తప్పు చేస్తే బాబు ఒకే 2 రోజుల్లో 20 మంది పిల్లలు వాళ్ళ జీవితం పోగొట్టుకున్నారు. సో ఈ టీవీలు నిండా పిచ్చుకోవాలంతా ఉంటుంది కదా, ఏం మాట్లాడుతున్నారు, ఈ కాలేజీ వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు, తల్లిదండ్రులు ఒత్తిడి పెడుతున్నారు, వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు, కాబట్టి పిల్లలు ఇట్లా అయ్యారు. సరే, ఒత్తిడి ఎందుకు పెడతారు? వాళ్ళే పాపం తక్షణతో పెట్టరు కదా, బాగా చదువుగా బాబు మంచి మార్కులు తెచ్చుకోరా అని పెడతారు. దాంట్లో ఏది మార్చేది కాదు. కాలేజీ వాళ్ళకి మార్కులు రాదు, పిల్లలకి డబ్బులు కట్టారు కాబట్టి మార్కులు రాదనుకుంటారు. తల్లిదండ్రులు కూడా బాగా పిల్లలు బాగా చదువుకోవాలని 1-4 సార్లు చెప్తారు. దాన్ని ఏం మారుస్తాం? మార్చాల్సింది ఏంటంటే, పిల్లలకి తెలియాల్సింది ఏంటంటే, వాడు ఎప్పుడు మనం సక్సెస్ అంటాం, వాడు ఫెయిల్యూర్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి.
ఒక్కొక్కసారి జీవితంలో ఫెయిల్ అవుతామని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ అనుభవం ఉంటే కానీ వాటిని తట్టుకోవే కెపాసిటీ రాదు. సక్సెస్ని ఆనందించడమే కాదు, ఫెయిల్యూర్ని కూడా వాడు ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడు జీవితం అంటే వచ్చేది, అప్పుడు జీవితం అంటే తెలిసేది. అందుకని ఆ ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ సార్లు ఎక్కడ ఉంటుందంటే స్పోర్ట్స్లో ఉంటుంది. గవాస్కర్ ఫెయిల్ అవుతాడు, కపిల్ ఫెయిల్ అవుతాడు, టెండూల్కర్ ఫెయిల్ అవుతాడు, ఎవరైనా కోహ్లీ ఫెయిల్ అవుతాడు, అందరూ ఫెయిల్ అవుతారు. అందరూ ఎప్పుడూ సక్సెస్ అవుతారు, ఎప్పుడూ సక్సెస్ అవుతారు. దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని ఆఫీస్లో ఎవరు నన్ను అడిగితే చెప్తే, అవునా సార్, అయితే అన్ని స్కూల్స్లో స్పోర్ట్స్ పెడితే బాగుంటుంది కదా, అది మీరు చూసుకోవట్లే, కానీ దిస్ ఇస్ ద వే వీఆర్ గ్రూమ్ ది చిల్డ్రన్. అంతేగాని మీరు పేరెంట్స్ బ్లేమ్ చేసి, వాళ్ళని బ్లేమ్ చేసి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తే సరే, ఎటువంటి పొరపాటు చేసినా తప్పు చేసినా అది వేరు, బట్ తట్టుకోవాలి కదా. ఫెయిల్యూర్ లేదన్న లైఫ్ ఎవరికి ఉండదండి అసలు. మనం అందరూ పాపం రామారావు గారిని చాలా అభిమానించాం కదా, చాలా ఇప్పటికీ అందరూ గుర్తుంటారు. కానీ ఆయన సినిమా చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే, ఆ తీసిన వాళ్ళు ఆయనకు ఒక జీవితం ఉంది, దాంట్లో ఫెయిల్యూర్ కూడా ఉంటుంది అని చూపించలేకపోయారు. అంత సక్సెస్ ఎందుకు ఉంటుంది రామారావు అయినా? ప్రతిదానికి సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఆ రెండోది పార్ట్ చూపించలేకపోయారు. మనం బతుకుతున్నామంటే కూడా అదే కదా. మీరు చాలా మంది ఈసీజీలు తీసుకుంటారు, ఈసీజీలు హార్ట్ ప్రాబ్లం అదంతా అయితే. ఈసీజీలో ఎట్లా ఉంటుంది, పైకి కిందకి పైకి కిందకి అట్లా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లాట్ వీఆర్ డెడ్. ఫ్లాట్ ఉండదు అసలు జీవితం, పైకి కిందకి ఉండాలి కదా. సో అందుకని వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద స్పోర్ట్స్ ఆల్సో ఇంటూ దిస్. సో అది ఈ కమ్యూనికేషన్ ఇదంతా చేయటం కోసం అది మీకు ఎన్ని అనవసరం కనిపిస్తాయి. అందుకని మీరు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మార్పులు కదా కావాల్సింది. వీళ్ళందరూ ఎన్ని పెట్టారంటే స్పోర్ట్స్ అంతా ఎందుకు ఎక్కడా లేదు, లేకపోతే ఈ కల్చరల్ ఈవెంట్స్ అంతా ఎందుకు ఎక్కడా లేదు, లేకపోతే ఇంకోటి పెట్టారు ఎందుకు ఎక్కడా లేదు. ఇది ఉంటుంది మీకు అనుమానాలు. అందుకని మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లీస్ట్ మీరు ఆలోచిస్తారు కదా, ఇది మంచిగా చెడ ఇది ఏదో చేస్తున్నారు. సో దిస్ ఈస్ ఈ చదువుతో పాటు ఇవన్నీ ఉంటే కానీ వాళ్ళకు ఉద్యోగం రాదు, మంచి జీవితం అవ్వదు. తర్వాత 4వ అంశము 5వ అంశము ప్రధానమైన అంశము డిసిప్లిన్, క్రమశిక్షణ. అందరూ అంటే చాలామంది, చాలా సంస్థల వాళ్ళు, చాలా యూనివర్సిటీ వాళ్ళు కూడా డిసిప్లిన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. డిసిప్లిన్ అంటే భయం. మనం చూస్తే తల్లిదండ్రులుగా పిల్లాడు భయపడాలి, దూరం వెళ్ళిపోవాలి, అదే డిసిప్లిన్. లేకపోతే టీచర్ని చూస్తే మాట్లాడకూడదు, అదే డిసిప్లిన్. లేకపోతే చైర్మన్ చూస్తే అసలు చాలా దూరం వెళ్ళిపోవాలి, అది డిసిప్లిన్. ఇది డిసిప్లిన్ అనుకుంటా ఉంటారు. ఇది చెత్త. ఎస్, నేను చాలా గట్టిగా చెప్తాను, ఇది చెత్త, అది డిసిప్లిన్ కాదు, అది భయం. భయంతో ఎవడు ఏమి చేయలేడు, పెరగడు. మరి అందుమాత్రం చేత మీరు ఫ్రీగా వదిలేస్తారా, ఏం చేస్తారా డిసిప్లిన్ లేకుంటే? డిసిప్లిన్ గ్యారెంటీగా ఇక్కడ బాగుంటుంది, అంతమైన డిసిప్లిన్ ఉంటుంది. అవును. సో డిసిప్లిన్ అంటే ఎట్లా ఉండాలి అంటే, పిల్లవాడు టీచర్ అంటే గౌరవంతో ఉండాలి, టీచర్కి అట్లానే చైర్మన్ అంటే గౌరవంతో ఉండాలి, లేకపోతే తల్లిదండ్రులు అంటే గౌరవంతో ఉండాలి. ఒక పని చేస్తున్నామంటే వాళ్ళకి ఎందుకు చేస్తున్నామని అర్థం కావాలి. ఇప్పుడు డ్రెస్ రోజు యూనిఫామ్లో రండి అన్నాం అంటే ఆ పిల్లాడికి ఏమనిపిస్తుందంటే, అమ్మాయికి ఎందుకు రావాలి, మేము పెద్దవాళ్ళు అయ్యాం, ఇంజనీరింగ్కి వచ్చాం, ఇప్పుడు దాకా ఈ యూనిఫామ్తో ఏడ్చాం, 12th క్లాస్ దాకా మళ్ళీ ఈ యూనిఫామ్ వాళ్ళకి పెట్టారు అనిపిస్తుంది. నిజమే కదా మరి. సో లేకపోతే నేను ఫైన్ వేస్తాను, లేకపోతే పెనాల్టీ వేస్తాను, నేను నిలబెడతానంటే పాపం బలవంతంగా వేసుకొస్తాను, అంతే కదా జరిగేది. కానీ దానికి బదులు మనం కొద్దిగా వాళ్ళకి చెప్తే, అబ్బా 4 ఏళ్ళ తర్వాత నువ్వు ఉద్యోగంలో చేరేటప్పటికీ అన్ని కంపెనీలు యూనిఫామ్ మెయింటైన్ చేస్తున్నాయి,
నువ్వు ఇంటర్వ్యూ అప్పుడు కూడా ఒక పద్ధతిలో డ్రెస్ చేసుకెళ్ళాలి, టచ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నువ్వు అప్పటిదాకా టచ్ చేసుకోకపోతే అదే రోజు టచ్ చేసుకుంటే నీ ప్యాంటు సరిపోతా, నీ బట్టలు సరికుండా చూసుకొని అది నువ్వు అంతా డిస్టర్బ్ అవుతా. నీకు హ్యాబిట్ అవ్వాలి, నీ లైఫ్ స్టైల్ అవ్వాలి మంచి డ్రెస్తో రావడం. నీ జీవిత విధానం అవ్వాలి అంటే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఎస్, నోబడీ రెసిస్ట్. నువ్వు టైంకి రావాలి అంటే పర్టికులర్ టైంకి కాసు రావాలి అంటే నార్మల్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు వస్తారు. బయట పెట్టచ్చు, బయట నిలబడచ్చు. ఇదంతా ఇది డిసిప్లిన్ అనుకునేది మనం. అది వచ్చేస్తా. దానికి బదులు వాళ్ళకి చెప్తే నువ్వు 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే 5 నిమిషాలే, కానీ 5 నిమిషాల తర్వాత టీచర్ క్లాసులో ఫస్ట్ 5 మినిట్స్లో చెప్పి నువ్వు మిస్ అవుతావు. రెండోది 60 మంది నీ గురించి డిస్టర్బ్ అయిపోతారు, నీ వైపు చూస్తారు, టీచర్ నీ వైపు చూస్తారు. సో ఈజ్ ఇట్ వర్క్ డూయింగ్ ఇట్ అంటే ఎస్, అదే సమంజసం అట్లా చేయటము అని కన్విన్స్ చేస్తే ఎస్, దట్ ఈస్ ద డిసిప్లిన్. అంతే నేను పెనాల్టీ వేస్తానో, భయపెడతానో, లేకపోతే పనిష్మెంట్ ఇస్తానో అదే డిసిప్లిన్. చాలా అవును, చాలా మంది యూనివర్సిటీలో పిచ్చుకోవాలి. తమిళనాడులో ఇక్కడ కూడా చేస్తున్నారు. అమ్మాయిలు మాట్లాడుకుంటే చాలా ఘోరము, నీచము, దుర్మార్గము. అది ఏమైనా మాట్లాడుకుంటే మనుషులే కదా. సో ఏమి వీళ్ళు అనుకున్నట్టు అంత ఘోరమైన తప్పులు ఏం చేయరు వాడు. ఏదన్నా లెస్ దాన్ 0.5% ఏదన్నా ఇంతమందిలో 10,000 మందిలో 4-5 ఏదన్నా తప్పుగా ఉంటే ఉండొచ్చు, కానీ అందరూ మంచిగా ఉంటారు. ఏమీ జరగదు. నథింగ్ విల్ హ్యాపెన్. వీఆర్ ప్రూవింగ్ ఇట్. ఏమీ జరగదు. ఏళ్ళ అపోహ ఏదో జరుగుద్ది అని ఏమీ జరగదు. వాళ్ళే మాట్లాడుకుంటారు మంచిగా. ఇన్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. దట్ ఈస్ ద లైఫ్, ప్రిపరేషన్ ఫర్ ద లైఫ్. జీవితానికి ప్రిపేర్ చేయటం అంటే ఈ 4 ఏళ్ళ తర్వాత ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటారు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు మొదటిసారి అమ్మాయి అబ్బాయితో మాట్లాడితే, మొదటిసారి అబ్బాయి అమ్మాయితో మాట్లాడితే వాట్ ఈస్ దేర్ అండర్స్టాండ్? ఒక అమ్మాయి 5-6 మందితో మాట్లాడాలి. వీడు అన్ని అబద్ధం చెప్తాడని తెలియాలి, వీడు సగం నిజం చెప్తాడని తెలియాలి, వీడు ఒత్తిడి చేస్తేనే నిజం చెప్తాడని తెలియాలి, వీడు అందరికంటే పర్ఫెక్ట్ ఫెల్ అని తెలియాలి. దట్ ఇస్ ద రైట్. అందుకని వాళ్ళని అది మన రెస్ట్రిక్షన్ పెట్టి, చెత్త పెట్టి, మీరు ఇటుపండి వీళ్ళు ఇటుపండి అంటే వాళ్ళ జీవితాన్ని గురించి ఎప్పుడు నేర్చుకుంటారు. మనం చేయాల్సింది వాళ్ళు ఒక లిమిట్ దాటి ఎక్కువ చేయకుండా దాట్ వీ హావ్ టు మానిటర్. అది మొత్తం మన సిస్టము సెటిల్గా వాళ్ళు అర్థం అవ్వకుండా మానిటర్. వాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటే ఏమవుతుంది? అన్నెసరీగా టచ్ చేస్తాను, లేకపోతే ఇంకో రకం బిహేవ్ చేస్తాను. వీ హావ్ టు be there and put them into right track. అసలు చేయరు. నాకు తెలుసు, మీరు చెప్పారు కదా, 10,000 మందిలో 4-5 అట్లాంటివి ఉండొచ్చు. మనం అది రెస్ట్రిక్ట్ గ్యారెంటీగా మనం మానిటర్ చేయొచ్చు, మనకు తెలుస్తుంది కూడా. సో వాళ్ళకి మనం ఓన్లీగా ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చినంతగా ఏం ఆగరు. వాళ్ళు గోడ బయట చేస్తారు ఆ పని. మనం వాళ్ళని పిలిచి 1-4 సార్లు మంచి చెడు చెప్పి we have to do some good work. సో ఇట్లా మాకు ఏంటి ఈ డిసిప్లిన్ లో ప్రత్యేకం ఏంటంటే, టీచర్స్ ఎప్పుడో పిల్లలకి 10-20 మందికి వైఎస్ఆర్సీ గారు కూడా చెప్పారు, కౌన్సిలింగ్ సిస్టమ్ అంటారు. వాళ్ళు కలుస్తూ ఉంటారు. కలిసి వాళ్ళ చదువుల గురించి అడగరు. మిగతా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎవడన్నా నేను ఇబ్బంది పెడుతున్నాడా, లేకపోతే నీకు ఏమైనా కంఫర్ట్ లేదా, లేకపోతే ఇంట్లో ఏమైనా ప్రాబ్లం, ఇవన్నీ అడుగుతారు. పర్సనల్ లైఫ్ అంతా అడిగి వాళ్ళు అది దట్ ఈస్ దేర్, ఇక్కడే ఉంది. అండ్ దెర్ ఇస్ అ థింగ్ బ్యూటిఫుల్ లైన్ ఆఫ్ కనెక్షన్. నాకు ఫ్యాకల్టీ టు స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న బంధం ఏంటంటే, ఫ్యాకల్టీ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ముందు పిల్లలు ప్రేమించారు, భయపడేవాడు. వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. వాడు దున్నపోతూ వీడి చెత్త వీడి పరికరాడు అంటే నిన్ను కూడా అదే మాట్లాడతారు. రూమ్ బయట అంటారు, నువ్వు రూమ్ లోపల అంటావు. అంతే, తేడా ఏమడదు. అంతే కదా.
ఇంటర్మీడియట్ కాలేజీలో ఈ పిల్లలందరూ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. వీళ్ళందరూ భోజనం చాలా వేస్ట్ చేస్తున్నారు, తెగతింటున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని ఆ డైరెక్టర్లు తీసుకుని అంటారు. ఆ పిల్లల్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, కరెక్షన్స్ చేయాలి మనం. బట్ బేసికల్లీ వీ టు లవ్ దిస్ చిల్డ్రన్. పిల్లలు యాక్చువల్గా గౌరవంగా ఉంటారు. సో అట్లానే పిల్లలు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తారు. ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో కూడా అది జరగదు, ఏ స్కూల్లో కూడా జరగదు. స్ట్రైట్ అవే దే కమ్ టు మీ. మా వాళ్ళు కూడా ఆశ్చర్యం, ఈయన అందరినీ యాక్సెస్ ఎవరు వెయిట్ చేయరు, వస్తారు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతారు. వాళ్ళకి మంచిగా మాట్లాడతారు, డిఫికల్ట్ గా మాట్లాడతారు. ఎస్ ఐ యాక్సెస్. సో నథింగ్, మీకేం ఇబ్బంది రాదని 10 మంది చైర్మన్ అడిగి ఉంటారు. నాకు ఎప్పుడు ఇబ్బంది రాదు. ఐ ఎంజాయ్. వీఆర్ దేర్ టు హ్యావ్ దట్. మనం ఎందుకు వచ్చినా ఇక్కడ ఊరికి పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయితే మనం సాయం చేయాలి, అంతే కదా. దట్ ఈస్ మై రోల్. మనం కూర్చుని పనిష్మెంట్ ఇవ్వడానికి, డబ్బులు లెక్కేసుకోవడానికి కాదు కదా. ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో అట్లనే నాకు తెలిసి మా ఫ్యాకల్టీ కానీ వీసీ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు యాక్సెస్లో ఉంటారు. అబ్సల్యూట్లీ. అందుకని మీరు బయటకు వెళ్ళి చూడవచ్చు. వాళ్ళు అద్భుతంగా ఉంటారు, చాలా హుషారుగా ఉంటారు, భయంగా ఉంటారు. ఎవరు మీరు సాయంత్రం దాకా భోజనం చేసి ఉంటారు కదా, ఎట్లా నడుస్తుందని ఒకసారి చూస్తే కూడా తెలుస్తుంది. ఎస్, వాళ్ళు మామూలుగా హుషారుగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, అబ్బాయి అమ్మాయిలు అందరూ మాట్లాడుకుంటారు. బట్ దే ఆర్ ఇన్ దేర్ లిమిట్స్. భయంగా మాత్రం ఎవరు ఉండడు. వాడు చూస్తే ఉంది, వీడు చూస్తే ఉంది, ఏమవుతుంది. సో అందుకని నేను నాట్ ఓన్లీ ఫర్ యూ, అది ఈ డిసిప్లిన్ నుంచి మాకు అక్రిడిటేషన్ టీమ్స్ అవి వస్తాయి. పెద్ద పెద్ద టీమ్స్, చాలా మంది వైస్ ఛాన్సలర్స్, చాలా మంది పెద్ద సీనియర్ ప్రొఫెసర్లు అందరూ వస్తారు. వస్తే యూ ఎంజాయ్ ద అవర్ మోడ్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అని చెప్తారు. అంటే వాళ్ళకి ముందు అర్థం కాదు. అదే ఏముంది, అందరూ అన్ని చోట్ల పిల్లలు ఉంటారు, అన్ని చోట్ల నడుస్తూ ఉంటాయి, క్లాసులు నడుస్తుంటాయి. కాదు, ఇప్పుడు పిల్లలకి నా మీద, ఫ్యాకల్టీ మీద, ఎవరి మీద కోపం ఉంటే మీ ఐఐటీలో వాళ్ళు ఐఐటీ నుంచి వస్తారు ఎక్కువ మంది. ఐఐటీలో కూడా బాత్రూమ్ అంటే చెత్తగా రాస్తారు. ఇక్కడ ఎవడో ఒక గీట్ కూడా గీట్. దట్ ఈస్ ద ఇండికేటర్. దట్ ఈస్ ద మోస్ట్ ప్రైవేట్ ప్లేస్. అంటే నేనేం చేస్తాను, వాడు బాత్రూంలో ఏదో రాస్తే బాత్రూంలోకి వెళ్ళి చూడలేను కదా. ఆఫీస్లో అయితే ఎవరు ఉంటారు, ఎందుకు చేస్తున్నా అంటారు. బాత్రూంలో ఎవరు చూస్తారు? నా మీద కోపం ఉంటే అది కొడతారు, ఇది కొడతారు, ఏదో చేస్తుంటారు. సో దట్ ఈస్ ద వెరీ సెన్సిటివ్ డిసిప్లిన్ ఈస్ బీయింగ్ మెయింటైన్. చాలా మంది మీకు కూడా, తల్లిదండ్రులకు కూడా డిసిప్లిన్ అంటే గట్టిగా ఉండాలి, లేకపోతే భయంగా ఉండాలి, చాలా చాలా ఇదవ్వాలి అనిపిస్తూ ఉంటారు. ఏముండక్కర్లా. మన ప్రేమ ఉంటే తల్లిదండ్రులు కూడా మంచిగా అవుతారు, టీచర్లు కూడా ప్రేమ ఉంటే మంచిగా అవుతారు. వాళ్ళు తప్పులు, చిన్న చిన్న తప్పులు చేస్తారు పిల్లలు కాబట్టి. పిల్లలు తప్పులు చేయక ఎవరు చేస్తారు? సో వాళ్ళు కరెక్ట్ చేయాలి, మంచిగా కరెక్ట్ చేయాలి. దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి డన్. ఇట్ ఈస్ బీయింగ్ డన్. ఇక్కడ అది జరుగుతుంది. సో ఇది ఇట్లా ఫస్ట్ ఇయర్ నుంచి యాటిట్యూడ్ మార్చడం దగ్గర నుంచి, తర్వాత ఇంగ్లీష్ నేర్పడం దగ్గర నుంచి, తర్వాత వేరే ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడం దగ్గర నుంచి, మంచిగా ఆలోచించే చేయటం వల్ల, ఇవన్నీ జరగటం వల్ల కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్ అయ్యి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావడం ఒకటే కాదు, వాళ్ళ జీవితం అంతా సంతోషంగా ఉండాలి. నాట్ ఓన్లీ గెటింగ్ ఏ జాబ్, జీవితానికి అవుతుంది. నేను ముందే చెప్పాను, జీవితానికి ఇది కొత్త ఒక రకమైన ప్రిపరేషన్. ఇప్పుడు దాకా పిల్లలందరూ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయిపోయారు. ప్రతిసారి 10th క్లాస్ ప్రిపేర్ అయ్యారు, ఇంటర్మీడియట్ ప్రిపేర్ అయ్యారు. ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే, యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ ద లైఫ్. జీవితానికి ప్రిపేర్ అవ్వాలి, జీవితంలో విజయం సాధించడానికి ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని జస్ట్ పరీక్ష పాస్ అవడానికి కాదు. సో దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇట్లా మెథాడికల్గా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఏమైనా డిఫికల్టీస్, ఇబ్బందులు ఉంటే కౌన్సిలర్ ఉంటారు, ముందు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. తర్వాత సాల్వ్ అవ్వకపోతే హెచ్ఓడి వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. లేకపోతే నా దగ్గరికి వచ్చిన ఐ డోంట్ మైండ్ టు
రిసీవ్ అండ్ సాల్వ్ అవుట్ ప్రాబ్లమ్స్ ఏం ఉండవు పెద్దగా, మాకేం రావట్లేదు, పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం రావట్లేదు. ఒక సంవత్సరం అంతా అన్ని యూనివర్సిటీ అన్ని చోట్ల ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉంటుంది, కమ్యూనిటీ ఇష్యూనో అదేనో ఇదేనో. ఇక్కడ నో ఇష్యూ, అంత అండర్స్టాండింగ్ ఉంటుంది పిల్లలకి. సో మరి చాలా మంది ఊహ ఏంటంటే పిల్లలు కొద్దిగా అట్లా లిబరల్గా ఉంటే పాడైపోతారు. ఏం పాడవరు, లిబరల్గా ఉండాలి, మానిటర్ చేయాలి, వాళ్ళని అవసరమైనప్పుడు కరెక్ట్ చేయాలి, మానిటర్ చేయాలి, దారి చూపించాలి. సో అది అది ఇది చాలా కష్టమైన పని, నేను చెప్పిన తేలిగ్గా ఉండదు. బట్ వీఆర్ డూయింగ్, దట్ ఈస్ ద స్పెషల్ థింగ్. అందుకని ఆ పిల్లలు మీకు చెప్పుకుంటారు, ఇక్కడ ఇది అచ్చండి బాగానే తయారయ్యాము, మేము మంచిగా అయ్యాము అని. లేకపోతే ఒకసారి కాలేజీలో చదివిన పిల్లలు అక్కడ చేరడం చాలా కష్టం చెప్పడం, ఏదో కష్టం ఉండి కదా, మళ్ళీ చెప్పరు. బట్ ఇక్కడ చదివిన పిల్లలు చాలా మంది ఎక్కువ అందరూ చెప్తారు. అందుకనే నాది దమ్ము, నా ధైర్యం. అడ్వర్టైజ్మెంట్ పెద్ద వేయను, పేజీలు పేపర్లు నిండా వేయను. వాళ్ళు మన దగ్గర పిల్లలు బాగా అయితే వాళ్ళే చెప్తారు, బాగా చేయలేదు అంటే దట్స్ ఇట్, మన రారు, మన చాలు, అంతే. సో ఇది తర్వాత మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే, ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 4 రోజులు ఇంకా చేయాల్సింది. తర్వాత చాలాసార్లు కలుస్తాను, మళ్ళీ ఇనాగరేషన్ రోజు కూడా కలుస్తాను. ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను. మీరు ఒకటి ఈ 15-20 రోజుల్లో చేయాల్సింది ఏంటంటే, మీరు చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు కూడా చాలా కష్టపడి చాలా డబ్బు వెచ్చించి ఎట్లా పిల్లలు బాగుండాలి అని చేస్తున్నారు. మంచిది. మీకు మొత్తం ఉన్న ప్రయారిటీలో నాకు ఇల్లు అవసరం, బంగారం అవసరం, పొలం అవసరం, పిల్లలు చదువు కావాలని చాలా మంది చేస్తున్నారు. అది ఎందుకు ఇదంతా అంటే ఉన్నది ఒకటో ఇద్దరు కదా, అందుకని అది చేయకపోతే ఇంకేం చేస్తాము అనిపిస్తుంది. ఒకసారి పోయిన సంవత్సరం నా కళ్ళు తిరిగి ఒక కానిస్టేబుల్ వైఫ్ వచ్చి, మీరు ఏం కన్స్ట్రక్షన్ సార్, మా అబ్బాయి సీట్, అమ్మాయి చూస్తేనేమో చాలా పేదగా ఉంది, నీకు ఏంటి చేస్తావంటే మా ఆయన కానిస్టేబుల్, డబ్బులు వస్తాయంటే రావు, నీకు ఏం వస్తుందంటే ఏం లేదు, మరి ఏముంది ఏం పెట్టి చదివిస్తావు అన్నారు. 400 గజాల స్థలం గుంటూరు ఉంది, అది అమ్మి చదివిస్తాను సార్. ఎందుకు, అది ఒకటే కదా నీకు ఉంది, ఎందుకు చేస్తున్నావు ఈ పని, నేను డిస్కరేజ్ చేశాను. అంటే అది ఉంది, నాకేం కూడబెట్టుంటుంది సార్, కుర్రాడికి బాగా చదువుకుంటే నాకు కూడబెడతారు కదా, అది సంథింగ్. అంత కష్టపడి చేస్తున్నారు. అయితే సో అదర్ సైడ్ కూడా కొంచెం మీరు చేయాల్సి ఉంటుంది. అది మంచిదే, కానీ అంత ప్రేమతో చేస్తున్నారు. పిల్లలకు అసలు ఏం తెలియకుండా చేయటం కూడా కరెక్ట్ కాదు. అందుకని ఈ 15-20 రోజుల్లో మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని పిల్లలను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు చేయగలిగితే చేయించండి. లెట్ దెమ్ నో ద డిఫికల్టీ ఆఫ్. మీరు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో తెలియని, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియని. సో ఇక్కడ ఉంటే ఏసీలో పరీక్ష రాస్తున్నారు, కానీ మీరు ఎండలో ఎంత ఇబ్బంది పడి ఆ డబ్బు సంపాదిస్తున్నారో తెలియని. దట్స్ గుడ్, ఇట్స్ ఆల్వేస్ గుడ్. మీరు అప్రూపంగా పెంచుకుంటున్నారు ఒకళ్ళిద్దరు కాబట్టి అది మంచిదే, కానీ అసలు ఏం తెలియకుండా పెంచడం కూడా మంచిది కాదు. పిల్లలు అంటే ఈ మధ్యలో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ అసైన్మెంట్ ఉన్న పిల్లలకు కూడా ఇస్తున్నారు. మీరు సెలవుల్లో ఏం చేయాలి అంటే 15 రోజులు మీ అమ్మ నాన్నలతో గడిపి, మీ అమ్మ ఏం చేస్తుంది, మీ నాన్న ఏం చేస్తుంది, ఆ పని మీరు చేయాలి. వాళ్ళు కార్పెంటరీ పని చేస్తుంటే కార్పెంటరీ పని చేసేయండి, వ్యవసాయం చేస్తుంటే పొలం వెళ్ళండి, వ్యాపారం చేస్తుంటే అక్కడ కౌంటర్లో కూర్చొని చేయండి. దెన్ యూ నో ద లైఫ్. లేకపోతే ఆ గౌరవం ఉండదు, మీరు ఎంత త్యాగం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. రెండోది పని మీద గౌరవం ఉండదు. ఏదో అంతా ఈజీగా అయిపోతుంది, ఈజీగా డబ్బులు వస్తున్నాయి, మా వాళ్ళు ఫీజు కట్టారు, మన ఇట్లా అవుతుంది జీవితం అంతా అనుకుంటారు. అట్లా అయితే పిల్లలు బాగా. ఎందుకనంటే ఎగ్జాంపుల్, మొన్న సంవత్సరం వైజాగ్లో ఒక అబ్బాయికి 18 లక్షలు ప్యాకేజీ ఉద్యోగం వచ్చింది. వస్తే ఆ అబ్బాయి అదంతా తల్లిదండ్రులందరినీ సన్మానం చేస్తారు. మిమ్మల్ని మీ పిల్లలు కూడా ఉద్యోగం తెచ్చుకున్నప్పుడు 4 సంవత్సరాల తర్వాత పిల్లల్ని సన్మానం చేయడం, తల్లిదండ్రులు సన్మానం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా గౌరవం వచ్చింది కాబట్టి. సో
సో అట్లా చేస్తున్నప్పుడు నేను అందరిని అడుగుతాను, ఏం చేస్తాను మీరు అని. ఒక అబ్బాయి 18 లక్షల ప్యాకేజ్ ఇచ్చిన అబ్బాయి నాన్న ఆటో డ్రైవర్. నేను ఎప్పుడే ఆ అబ్బాయిని అడిగాను, నువ్వు ఎప్పుడైనా ఆటో డ్రైవ్ చేసావని. నేను ఎప్పుడు చేయలేదు సార్, నాకు రాదు సార్ అని. నేను ఈ అపాయింట్మెంట్ తర్వాత ఇస్తాను, ఒక 20 రోజులు నువ్వు ఆటో డ్రైవ్ చేసిరా అని చెప్పాను. వెళ్ళాడు. వెళ్తే ఆటో డ్రైవర్ చేసేసాడు, నేర్చుకొని చేసేసాడు. వచ్చి 15-20 రోజులు, అదే ఒక 4 రోజుల తర్వాత అసలు లేకపోతే నా కాళ్ళ మీద పెట్టాడు. ఏమైందిరా నీకు అన్నాను. సార్ నాకు ఇంత డిఫికల్టీ అని తెలియదు, ఆటో డ్రైవర్ అనగానే అందరూ ఎక్కేవాడు చిన్న చూపు చూస్తాడు, వీడు చిన్నాడు అని. రెండోది అసలైన మాటలు అరే ఒరే అని మాట్లాడతారు. మూడోది డబ్బులు ఇద్దని అంత ఎవరు. నాలుగోది ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. సో ఇంత హ్యూమిలియేషన్ భరాయించి మా నాన్న నన్ను ఇక్కడ చదివించాడు సార్. సంథింగ్ మీరు వాడు చెప్పాడు, నేను నాకు కూడా సంతోషం ఇస్తుంది, బాధ లేదు. మీరు 4 సంవత్సరాలు చెప్పిన చదువు కంటే ఈ 20 నెలలు చదువు నాకు ఎక్కువైంది సార్, బాగా అయింది. ఐ షుడ్ నో వాట్ ఈజ్ లైఫ్. సో అందుకని మీరు ఒకరిద్దరు పిల్లలే, అందరికీ నాకు తెలుసు ఆ విషయం. అందుకని మీ తల్లి దగ్గర తీసుకెళ్ళి మీరు వాళ్ళకి కొద్దిగా నేర్పి అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళు చేయగలరు. గివ్ సమ్ అండర్స్టాండింగ్ ఫర్ ద లైఫ్, అబౌట్ ద లైఫ్. చదువు అంటే జీవితం బాగా అవ్వాలి కదా, చదువు ఒకటే కాదు. సో ఇది ఎనివే ఇదంటే ఇట్లా పిల్లల్ని ఈ 4 ఏళ్ల పాటు తీర్చిదిద్దుతాం. తర్వాత కోర్సుల గురించి చెప్పారు. అందరూ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఈసీ అని అవుతున్నారు. కంప్యూటర్ సైన్స్ ఐటీ ఉద్యోగాలు బాగున్నమాట వాస్తవే, కానీ మిగతా వాటికి కూడా చాలా డిమాండ్ వస్తుంది. మామూలుగా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకంటే మెకానికల్ విత్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉన్నాడు బెటర్. అట్లానే ట్రిపుల్ ఈ విత్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉన్నాడు చాలా బెటర్, బాగా తీసుకుంటారు, మంచి ఉద్యోగం వస్తుంది. సో అన్ని దాంట్లోనూ ఐటీ ఇది అవసరం. ఓన్లీ కంప్యూటర్ అనే మీరు ఎగబడాల్సిన అవసరం లేదు. అనే ఐటీ జాబ్స్ అవి బాగానే ఉంటాయి, కానీ మిగతా బ్రాంచ్లు మాకు ఆ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ట్రిపుల్ ఈ చదివేవాడు ఐటీ కోర్స్ చేయొచ్చు, మెకానికల్ చదివేవాడు కూడా ఐటీ కోర్స్ చేయొచ్చు. సో అది మీరు ఆలోచించుకోండి. తర్వాత అందరూ బ్రైట్ స్టూడెంట్స్ కాబట్టి మీకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ. ఈరోజు అందరూ మంచి పిల్లలు పిలుచుంటారు, బాగా మార్క్స్ వచ్చినామని. మీకు ప్రోగ్రామ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ కోర్సెస్ ప్రిపరేషన్ అది నడుస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అది, అందుకే మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను. ఆ కోర్స్ బాగా నడుస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కువ మీకు తెలియదు. ఇంజనీరింగ్ వాళ్ళకి ఐఏఎస్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు సెలెక్ట్ అయ్యే వాళ్ళు 70% ఇంజనీరింగ్ పిల్లలే సెలెక్ట్ అవుతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ఏ కాదు, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా ఇంజనీరింగ్ పిల్లలే సెలెక్ట్ అవుతున్నారు. అది మీకు చాలా మంది తెలియదు. ఎంఏ వాళ్ళు బిఏ వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి. ఇంజనీరింగ్ పిల్లలు బెటర్ లాజిక్ ఉంటుంది, బెటర్గా అర్థం చేసుకోగలరు కాబట్టి వీళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. అందుకని అటెంప్ట్ చేయడం తప్పులేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, మీకున్న ప్రాబ్లము తయారు చేస్తున్నాం, వాళ్ళు బాగా సీరియస్గా చాలా తయారు చేస్తున్నాం, వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మిగతా పిల్లల కంటే కూడా వీళ్ళు ఆ సోషల్ సైన్సెస్ అవన్నీ చదవడం వల్ల బాగా అవుతారు. బాగా అయితే ఫస్టే ఉద్యోగాలు వస్తాయి, అందరికంటే ముందు అడగే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాగానే మీరు ఏమంటారు, సార్ చేతిలో ఉన్న ఉద్యోగం ఎందుకు వదిలేసుకోవటం ఎందుకు, దాని ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు, ఏమవుద్దు అని మీరు వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు. అట్లా డిస్కరేజ్ చేయకుండా మీరు ట్రై చేస్తే ఐఏఎస్ ఐపీఎస్ రావచ్చు, రాకపోయినా ఏదో ఒక దాంట్లో సర్వీస్లో అవ్వచ్చు. బెటర్ థింగ్. బ్యాంక్ జాబ్, గ్రూప్ 1 సర్వీస్, డిఎస్పీ, ఆర్డీఓను అట్లాంటి దాంట్లో వస్తుంది. అందుకని నేను మా వాళ్ళే చెప్పారు, వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకోండి ముందు ఆ కోర్సులో చేరే ముందు. లేకపోతే మేము ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత డబ్బు ఖర్చు పెట్టి అదంతా చివరికి వాళ్ళు వదిలేసేసరికి వేస్ట్ అయిపోయింది. మీ దగ్గర నుంచి కూడా కమిట్మెంట్ అవ్వాలి, ఏమైనా ట్రై చేస్తారు. కానీ అవ్వలేదనుకోండి ఏమవుతారు అనేది. అవును, మామూలుగా ఐఏఎస్ 5% 10% అవుతారు. మిస్ అయిన వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2లో 20% అట్లా అవుతారు. మిగతా 70% పరిస్థితి ఏంటి అని మీకు అనిపిస్తుంది. నేను పిల్లలకి చెప్పాను ఆప్షన్. అవ్వకపోతే
ఏం చేస్తారు మీరంటే బీటెక్ అయిన తర్వాత ఎంటెక్లో ఇక్కడే చేరండి. అప్పుడు కూడా ఇంకో 2 అటెంప్ట్ కూడా అవ్వలేదు. తర్వాత పిహెచ్డీలో కూడా ఇక్కడే చేరండి. పిహెచ్డీ కూడా ఉంది కదమ్మా, ఇక్కడ ఉంది పిహెచ్డీ కూడా. సో పిహెచ్డీ అవ్వగానే నేను ఐఏఎస్ ఎంత జీతం వస్తుందో మీకు అంత జీతం ఇస్తాను, నేనే ఇస్తాను, అపాయింట్మెంట్ ఇస్తాను. 1 lakh is assured. But don't discontinue the course. అదే మీరు అది చాలా మంచిది. ఆ సర్వీసెస్ లో ట్రై చేయడం, అందరూ టీసీఎస్ అందరూ ఇన్ఫోసిస్ దీంట్లో పెట్టుకుంటే ఎట్లా? సర్వీసెస్ లో వెళ్ళాలి కదా. మనకి గట్టిగా మనం ఒక అధికారి ఫీలింగ్ తో ఉండాలి కదా. డబ్బులు వస్తాయి టీసీఎస్ ఇన్ఫోసిస్ లో, బట్ దాంతో పాటు డబ్బులతో పాటు కొంచెం మంచిగా ఫీలింగ్ కూడా ఉండాలి కదా. అందుకని వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. పిల్లలు కూడా బాగా సీరియస్గా చేస్తున్నారు. చివరి 6 నెలల్లో ఉద్యోగం వచ్చింది కదా, మంచి ఉద్యోగం వచ్చింది కదా, నేను ఎట్లా వదిలేసుకోను అని వాళ్ళు, దానితో మీరు అంటున్నారు. అని దాన్ని కొద్దిగా పర్సీవ్ చేయడం మంచిది. చాలా మందికి వస్తాయి బాగా తీస్తాయి. ఎనీవే ఇప్పుడు చాలా టైం తీసుకున్నాను, సారీ. అది మీరు మరోసారి మీ అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చి మీ బిడ్డలను తీసుకొచ్చినందుకు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. విద్యార్థులకు మీరు కొత్త జీవితం మొదలు పెట్టండి, కొత్త లైఫ్ మొదలు పెట్టండి, కొత్త స్టైల్ మొదలు పెట్టండి, కొత్తగా ఎదగండి, ఉత్సాహంగా ఉల్లాసంగా ఎదగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.